నమస్కారం. డివెన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. ఎక్కడ ఎరుపు రంగు కనిపించినా జగన్మోహన్ రెడ్డికి రెడ్ బుక్ గుర్తొస్తోందంటూ ధ్వజమెత్తిన మంత్రి నిమ్మల రామానాయుడు. ఎక్సెల్ ప్లాంట్ వద్ద అపార్ట్మెంట్ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చిన ఎమ్మెల్యే బోండా ఉమా. గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా సీఎం ఆధ్వర్యంలో అవినీతి జరిగితే పశ్చిమ నియోజకవర్గంలో అప్పటి మంత్రి నేతృత్వంలో విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించిన నాగుల్ మీరా. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేకనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారంటూ మండిపడ్డ మాజీ మంత్రి దేవినేని ఉమా. ఇక డీటెయిల్స్ చూస్తే ఎక్కడ ఎరుపు కనిపించినా జగన్మోహన్ రెడ్డికి రెడ్ బుక్ గుర్తుకు వస్తోందని మంత్రి నిమ్మల మండిపడ్డారు. గతంలో వినుకొండలో జరిగిన హత్యను కూడా తెదేపాకు అంటగట్టారంటూ ఆయన విఫల యత్నం చేశారని మండిపడ్డారు. ఎక్కడ ఎరుపు రంగు కనిపించినా జగన్ కు రెడ్ బుక్ గుర్తొస్తోందని ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కక్షలు, కేసులు, వేధింపులు, హత్యలకు జగన్ మారు పేరంటూ దుయ్యబట్టారు. ఎందుకంటే ఈరోజు కూడా చూసాం, ఏదైతే నంద్యాల జిల్లా మరి జగన్మోహన్ రెడ్డి మరి ఆయన పరామర్శ పేరు చెప్పి వెళ్ళి ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటాయి. ఏదైతే అక్కడ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాన్ని చూస్తే చాలా క్లియర్గా అందరూ చెప్తూ ఉన్నారు. ఏదైతే నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారాంపురం విలేజ్ ఏదైతే ఉందో అక్కడ దళితులకు సంబంధించి ఎస్సీలకు సంబంధించి ఎకరం 40 సెంట్లు భూమి ఏదైతే ఉందో అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకుడు నారపరెడ్డి ఆయన లీజుకి తీసుకొని ఆ లీజు సమయమైనా కూడా వాళ్ళకి డబ్బులు కూడా సరిపెట్టినటువంటి స్థితిలో ఆ ఎస్సీలని తిరిగి వేధిస్తున్నటువంటి స్థితిలో ఆ యొక్క గ్రామ పెద్ద ఎవరైతే ఉన్నారో ఆ శ్రీనివాసరెడ్డి ఆ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకుడిని ఆ నారపరెడ్డిని ఆ ఎస్సీలకు సంబంధించినటువంటి ఆ భూమిని ఆ లీజు ముగిసిపోయింది కాబట్టి వారి భూమి వారికి వెనక్కి తిరిగి ఇమ్మని ఆ గ్రామ పెద్ద శ్రీనివాసరెడ్డి ఆ వైఎస్ఆర్సీపీ నాయకుడు నారపరెడ్డికి చెప్పినటువంటి పాపానికి ఆ వైఎస్ఆర్సీపీ నాయకుడు నారపరెడ్డి ఆయన అనుసూయులు ఆగస్టు 3వ తేదీన శ్రీనివాసరెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ సోదరుల ఇంటి మీద దాడి చేసినటువంటి పరిస్థితి కూడా ఈవేళ రికార్డ్స్లో అన్నిట్లోనూ ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో 2 కుటుంబాల మధ్య జరిగినటువంటి తగాదాల్లో సుబ్బారాయుడు చనిపోతే దాన్ని కూడా రాజకీయ రంగు పులిమి తెలుగుదేశం పార్టీకి అంటగట్టేటువంటి విష ప్రయత్నం ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తూ మూర్ఖత్వంతో ఉన్నటువంటి వ్యక్తి. ఓటమిని కూడా ప్రజా తీర్పును కూడా అంగీకరించలేనిటువంటి మనస్తత్వంలో ఉన్నటువంటి వ్యక్తి అని ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే పదే పదే చెప్పేవాళ్ళు వై నాట్ 175 వై నాట్ 175 అంటే దురాశ దుఃఖానికి చేయటం అన్నటువంటి విధంగా ఆ రోజు నువ్వు వై నాట్ 175 అంటే నువ్వు ముఖ్యమంత్రిగానే కాదు ప్రతిపక్షానికి కూడా పనిచేయవని చెప్పి ప్రజలు నీకు తీర్పిస్తే ఈవేళ నీ విచిత్ర మనస్తత్వంతో ప్రజా తీర్పును కూడా గౌరవించకుండా నాకు హోదా ఇవ్వండి అని చెప్పి కోర్టు మెట్లెక్కేటువంటి నీ దుస్థితి. ఏదైతే ఈవేళ భద్రత మరి ఈవేళ ప్రజలు నిన్ను ఒక ఎమ్మెల్యే స్థాయికి నిన్ను పరిమితం చేస్తే ఎక్సెల్ ప్లాంట్ వద్ద అపార్ట్మెంట్ వాసులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా ఎక్సెల్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లోని అపార్ట్మెంట్లను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ పాలనలో అన్నింటా నిర్లక్ష్యం చూపారని, పార్కులు అసాంఘిక శక్తులకు కేంద్రంగా మారాయన్నారు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం వచ్చిందని మేలైన పాలన అందిస్తామంటూ స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో మేలో జరిగిన ఎన్నికల తర్వాత ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళి గత 5 సంవత్సరాల నుంచి మరుగుపడిపోయిన సమస్యలు, నిర్లక్ష్యం చేయబడినటువంటి సమస్యల పరిష్కారం మీద పూర్తిగా
మరి ఎమ్మెల్యేలుగా మేమందరం కూడా ప్రజల్లో ఉంటా ఉన్నాం. ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు. గత 5 సంవత్సరాలు ఏ ఎమ్మెల్యే కూడా మొహం కూడా మేము చూడలేదండి. ఇవాళ ఎమ్మెల్యేలు అంటే ప్రజల్లో ఉంటున్నారు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు అని చెప్పి సంతోషపడుతూ ఉన్నారు. ప్రజల్లోకి వెళ్ళటం వల్ల సమస్యలు పరిష్కారం అవుతూ ఉన్నాయి. ఎందుకంటే మాతో పాటు అధికారులు, డివిజన్ అధికారులు, కింద స్థాయి అధికారులు, ఏఈలు, డిఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ రావటం వల్ల ఆ సమస్యలను అప్పటికప్పుడే ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకొని వెంటనే ఆ సమస్యల మీద అధికారులు స్పందించడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతూ ఉన్నాయి. దాని మీదే ఆ పరిష్కారం లక్ష్యమే ఇవాళ పాదయాత్రలు చేస్తూ ఉన్నాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో సింగనగర్ ప్రాంతంలోని 59వ డివిజను రామానగర్ ప్రాంతంలో అపార్ట్మెంట్ వాసులందరినీ కలుసుకోవడం జరిగింది. అపార్ట్మెంట్ వాసులు కొన్ని శానిటేషన్ సమస్యలు చెప్పారు. అలాగే ఒక మోటారు రిపేర్ వచ్చిందని చెప్పారు. వెంటనే ఈ గారికి ఆదేశాలు ఇచ్చాం. కొత్త మోటార్ ఏమన్నాం, రేపటికల్లా కొత్త మోటార్ వేస్తామని చెప్పి ఈ గారు తెలిపారు. అలాగే శానిటేషన్ వాళ్ళకు కూడా మరి గట్టిగా చెప్పడం జరిగింది. ఎందుకంటే వైరల్ ఫీవర్స్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఇటువంటి సమయంలో చాలా శుభ్రమైన వాతావరణం, పరిశుభ్రమైన వాతావరణంలో ప్రజలు ఉండవలసిన అవసరం ఉంది. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో టీడీపీ నేతలు నాగుల్ మీరా, అడ్డూరి శ్రీరామ్ ప్రెస్ మీట్లో మాట్లాడారు. గత ప్రభుత్వంలో నగరంలో జరిగిన అవినీతి విషయమై భవానీపురంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాగుల్ మీరా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అప్పటి సీఎం జగన్ చేసిన అవినీతి ప్రజలందరికీ తెలుసన్నారు. అందుకే ఆయనకు 151 సీట్ల నుండి 11 సీట్లకు ప్రజలకు పరిమితం చేశారన్నారు. నగరంలో అప్పటి మంత్రి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. కేవలం ఒక కెనాల్ రోడ్డు పార్కింగ్ విషయంలోనే పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. 19-24 మధ్య రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ దోపిడీ రాజ్యం నడిచింది. యథా రాజా యథా ప్రజ అన్నారు, తదా ప్రజ అన్నారు. అంటే ముఖ్యమంత్రి అవినీతిపరుడైతే ఎమ్మెల్యేలు మేమెందుకు అవ్వకూడదని వాళ్ళు గెలిచిన 151 సీట్లలో కూడా పోటీ పడ్డారు. అందులో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మంత్రి చేసినటువంటి వ్యక్తి కూడా అవినీతి అక్రమాల్లో పోటీపడి పశ్చిమ నియోజకవర్గాన్ని దోపిడీ చేశారు. ఉదాహరణకి వాళ్ళ పార్కింగ్లు ఉన్నాయి. పార్కింగ్ల ఆదాయం కార్పొరేషన్కి రావాలి. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కార్పొరేషన్ ఆదాయాన్ని పెంచడానికి సహకరించాలి. వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా, ముఖ్యంగా ఉదాహరణకు కెనాల్ రోడ్డు పార్కింగ్ చూసుకుంటే ఆ రోజున ఎమ్మెల్యే ఉన్న ఎల్లంపల్లి శ్రీను కానీ, మేయర్ కానీ స్టాండింగ్ కమిటీలో పెట్టి ఆక్షన్కి వెళ్లకుండా, టెండర్కి వెళ్లకుండా కేవలం 6,60,000 రూపాయలకి వాళ్ళ వైసీపీ అనుచరులకు అప్పగించినటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్రంలో పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారు శాసనసభ్యుడైన తర్వాత చాలా మంది మీద ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యేల మీద ఉన్నాయి, మంత్రులు ఉన్నాయి, ముఖ్యమంత్రి మీద కూడా ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం ఎవరి తప్పు చేసేయాలని ఉపేక్షించే ప్రసక్తి లేదు. ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళ తప్పుకు తగిన శిక్ష అనుభవించాల్సిందే. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు వైసీపీ అంటే ఎమ్మెల్యే మాజీ మంత్రులు మొత్తం వాళ్ళ ఆళ్ళనాన్ని రాజీనామా చేశారు. అలాగే చేస్తున్నారు. దాని మీద రకరకాలుగా వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి పశ్చిమ నియోజకవర్గంలో 85% ఉన్నారు. ఇలా ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి. ఈ నియోజకవర్గంలో నీటి సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, ఈ రిటర్నింగ్ వాల్ సమస్య కానీ, మెట్ల సమస్య కానీ, డ్రైన్ సమస్యలు కానీ, ఎక్కడ ఏది ప్రజలు ఈ సమస్య ఉంది అని మన దాకా రాకూడదు. మనమే ఆ సమస్యను గుర్తించాలి, మనమే ఆ సమస్యను పరిష్కరించాలనేటువంటి ఆకాంక్షతో సుజనా చౌదరి గారు ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా నరేంద్ర మోడీ గారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏ విధంగా అవినీతి రహిత పాలన అందిస్తూ అభివృద్ధి, ప్రజా సంక్షేమం దిశగా ఏ విధంగా సుపరిపాలన దిశగా నడిచారో, ఎన్డీఏ కూటమికి ప్రజలు అత్యధిక మెజార్టీ ఇచ్చిన నేపథ్యంలో
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అవినీతి రహిత పాలన, అభివృద్ధి, ప్రజా సంక్షేమం దిశగానే ఈరోజు కూడా పరిపాలన కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలోని వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గతంలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు ఏ విధంగా అవినీతికి ప్రతి పదవికి ఒక రేటు అనేది పెట్టేసి ఏ విధంగా అడ్డగోలుగా దోచారో మనం చూసాం. కానీ ఈరోజు సుజనా చౌదరి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించిన నేపథ్యంలో సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని, కొండ ప్రాంతాల వాసుల కష్టాలు తీర్చాలని, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. మాజీ మంత్రి దేవినేని ఉమ గొల్లపూడిలో విలేకరులతో మాట్లాడుతూ జగన్ కు అసెంబ్లీలో మాట్లాడే ధైర్యం లేక తాడేపల్లి నివాసంలో కూర్చొని మాట్లాడుతున్నారన్నారు. ఈ రాష్ట్రానికి ఆయన వద్దని ప్రజలు 11 సీట్లు ఇచ్చినా బుద్ధి రాలేదన్నారు. శవం ఎక్కడ కనబడితే అక్కడికి వెళ్లి పెడబొబ్బలు పెడుతున్నారన్నారు. రాష్ట్రంలో 36 మంది హత్యకు గురయ్యారని సాక్షి సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కట్టడి చేయాలి, కేవలం బొరజల్లి ఢిల్లీ వెళ్ళి శోకాలు పెట్టొచ్చాడు, ఢిల్లీ వెళ్ళి పెడబొబ్బలు పెట్టొచ్చాడు. 36 హత్యలని ఫేక్ న్యూస్ ఎఫ్ఐఆర్లు అడిగారు, పేర్లు చెప్పమన్నారు. ముఖ్యమంత్రి అడిగారు సభలో, హోంమంత్రి అడిగారు, మా నాయకులందరూ అడిగారు. ఇవాళకి నీ రోతపత్రికలో కానీ, నీ ఛానల్లో కానీ, నీ పార్టీ నాయకులు కానీ ఆ 36 పేర్లు చెప్పే దమ్ము ధైర్యం లేదు. 36 హత్యలని ఢిల్లీలో రోత మాటలన్నీ మాట్లాడొచ్చాడు. శాసనసభకి వచ్చి మాట్లాడే ధైర్యం లేక తాడేపల్లి కొంపలో కూర్చున్నాడు. నిర్ణయాల వల్ల, అహంకారపు నిర్ణయాల వల్ల, రివర్స్ టెండరింగ్ డ్రామా వల్ల పోలవరం డ్యామ్ మీద ఇవాళ 4,500 కోట్ల పైగా భారం పడింది. ప్రాజెక్టులన్నీ కూడా మొత్తం మూలపడేశావు. ఇవాళ పనిచేసే యంత్రాంగ నైతిక స్థైర్యాన్ని కూడా 5 ఏళ్లు దెబ్బతీశావు. ఇవాళ నువ్వు చేసిన అధ్వాన్న పరిపాలన వల్ల, నీ అసమర్థ పరిపాలన వల్ల, నువ్వు చేసిన నష్టం వల్ల మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి. 100 రోజుల్లో పరిపాలన గాడిలో తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు కష్టపడి కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ఏడవలేక, ఓరవలేక, చూడలేక ఇవాళ హత్యలని, 36 హత్యలని, సుప్రీంకోర్టులని, గవర్నర్ అని, హైకోర్టులని ఇవన్నీ కూడా పిచ్చి ప్రారంభంలో మాట్లాడుతున్నావు. 1 తారీఖు ఇచ్చేస్తా ఉన్నారు. అన్నా క్యాంటీన్ ప్రారంభం అవుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దయిపోయింది. ఇవాళ సమాధిరాళ్ళలాగా ఆ సర్వే రాళ్ళ మీద నీ బొమ్మలు వేసుకున్నావంటే నీ మానసిక పరిస్థితి, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏ పిచ్చి పనులు చేసావో అవన్నీ బట్టబయలవుతూ ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యం ల్యాండు, శాండు, వైను, మైను, సెంటు పట్టాలో నువ్వు దోచుకున్న 1000 కోట్లు బట్టబయలవబోతూ ఉన్నాయి. వాస్తవాలు బయటికి రాబోతూ ఉన్నాయి. మదనపల్లి ఫైల్స్ పెద్దారెడ్డి గగ్గోలు పెడతా ఉన్నాడు. అట్లాగే విశాఖపట్నం స్టాండింగ్ కమిటీ ఎన్నికల ఫలితాలు నీ మానసిక పరిస్థితికి కంగారు పుట్టింది. ఏలూరులో పీఠాలు కదులుతున్నాయి. ప్రజాహితమే లక్ష్యంగా ఏపీ సర్వోదయ మండల్ సంస్థ పనిచేస్తుందని సంస్థ రాష్ట్ర ప్రెసిడెంట్ ఎన్ రాంబాబు నాయుడు వెల్లడించారు. గాంధీనగర్ కందుకూరి కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో సంస్థ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా ఎన్ రాంబాబు నాయుడు, ఉపాధ్యక్షులుగా వల్లూరు లత, ఏ రవితేజ, కె వరప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా డి దీనబంధు, కోశాధికారిగా వై సురేష్ బాబు, సహాయ కార్యదర్శులుగా డి ఆశాజ్యోతి, పివిఎస్ఎన్ ప్రసాద్, ఎం రాజేంద్ర ప్రసాద్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా జి రవికుమార్, గంగవరపు ప్రదీప్ దాస్, వై సత్యేంద్ర రెడ్డి ఎన్నికయ్యారు. సర్వోదయ మండలి తరపున మీ అందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి కార్యనిర్వాహక కమిటీ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవానికి మీరు అందరూ ఇచ్చేసినందుకు ముందుగా
మీ అందరికీ కృతజ్ఞతలు. అలాగే అఖిల భారత సేవా సంఘ్, అఖిల భారత సర్వోదయ మండలి యొక్క మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నటువంటి హుస్సేన్ సాబ్ గారు, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి మహోపాత్ర గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అలాగే తెలంగాణ సర్వోదయ మండలి అధ్యక్షులు శంకర్ నాయక్ గారు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. సో ఈ కార్యక్రమం మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడిన 10 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో సర్వోదయ మండలి యొక్క శాఖను ప్రారంభించడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్లో అనేక కార్యక్రమాలు త్వరలో చేపట్టాలని ఒక సదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఎందుకు జరగలేదు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడిన తర్వాత ఇక్కడ కమిటీ వేయడానికి ఇనిషియేషన్ లేకపోవడం వల్ల 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కమిటీ వేయడం జరిగింది. సో ఈ కమిటీ రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వోదయ మండలి యొక్క కార్యక్రమాలను విస్తరించి ప్రతి గ్రామానికి కూడా ఈ కార్యక్రమాలను తీసుకెళ్లాలనే ఒక ప్రణాళికతోటి ఈ కార్యనిర్వాహక కమిటీ ప్రమాణ స్వీకారం చేసింది. सर्वोदय मंडल के नया पुनर्गठन की प्रक्रिया आज शुरू हो गई। पहला आंध्र प्रदेश एक था, तब हमारा सर्वोदय मंडल था। तेलंगाना और आंध्र प्रदेश अलग होने के बाद एक लंबे समय से यहाँ हमारा संगठन नहीं था। एक कोशिश की गई हमारे तेलंगाना सर्वोदय मंडल के अध्यक्ष शंकर नायक जी के प्रयत्न से यहाँ पर आज एक सम्मेलन हुआ और इस सम्मेलन में राम बाबू नायडू जो है इनको आंध्र प्रदेश सर्वोदय मंडल का अध्यक्ष यहाँ पर चुना गया। आज के दिन आंध्र प्रदेश सर्वोदय मंडल का एक नया ऑफिस विजयवाड़ा में हमने शुरू किया। आज सवेरे 9 बजे उस ऑफिस का भी उद्घाटन जो है वो उद्घाटन हुआ। जो आंध्र प्रदेश सर्वोदय मंडल के जो वाइस प्रेसिडेंट है उन्होंने उनके यहाँ पर ये ऑफिस हमारा भी चलेगा। ये सर्वोदय मंडल जो है ये इनकी स्थापना 14 मार्च 19 सर्व सेवा संघ देश में गांधी विचार और सर्वोदय विचार को आगे लेने के लिए काम कर रहा है। जैसे आपने सुना 77 साल हो गया ये संगठन काम कर रहा है और सबसे बड़ा काम ये है कि सर्वोदय विचार को आगे लेने के लिए सर्व सेवा संगठन सर्व सेवा संघ गांव-गांव तक संगठन करके गांधी विचार और सर्वोदय विचार को लेने की कोशिश में है और काम कर रहे हैं। तो आपने हमको खुशी ये है कि हम यहीं आ गए हैं जहाँ विनोबाजी ने भूदान का शुरू किया था। पहले आंध्र प्रदेश था, अभी ये तेलंगाना आंध्र प्रदेश 2 भाग में बढ़ गया है। तो यहीं से भूदान आंदोलन शुरू हुआ था। भूदान आंदोलन ऐसा था कि स्वाधीनता आंदोलन जब हमको मिल गया वो राजनीतिक स्वाधीनता हमको मिल गया था, हमको अर्थनैतिक स्वाधीनता नहीं मिला था। जैसे बोला गया कि गरीब होते जा रहा है, धनी धनी। ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలంటూ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎం సాయి కుమార్ వెల్లడించారు. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల ఖాళీలకై డిఎస్సిలో ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తున్నారా లేదా అనే విషయాన్ని స్పష్టం చేయాలన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు పై నోటిఫికేషన్స్ చెప్పకుండా ముత్తూట్ ఫైనాన్స్ లో ఉద్యోగాల్లో మీరు ఇప్పించేది ఏమిటంటూ ప్రశ్నించారు. ఢిల్లీలో ఉండే మీరు విజయవాడ నగర గల్లీలో ప్రజలకు అందుబాటులో ఉన్నట్లుగా చేసే నాటక ప్రక్రియ తప్ప మరొకటి కాదన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి రేపటి రోజున 10వ తారీఖున విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీజేపీ ప్రతినిధి ఈరోజు అక్కడ జాబ్ మేళా పేరుతో యావత్ యువతకి నిరుద్యోగులకి నేను ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పి ప్రకటనలు తెలియజేస్తూ పోస్టర్ రూపంలో కళాశాలల్లో అనేక రకాలుగా ఈరోజు ప్రచార ఆర్భాటం మొదలుపెట్టారు. అయ్యా మేము అడుగుతున్నాం, విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన ఏఐఎస్ఎఫ్గా బీజేపీ పశ్చిమ నియోజకవర్గ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నటువంటి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు
రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా, కేంద్ర వ్యాప్తంగా కూడా ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ శాఖల్లో అక్కడ ఉన్నటువంటి జాబుల్ని మీరు విడుదల చేసి తద్వారా పోస్టులు భర్తీ చేయాలి. కానీ ఈరోజు కార్పొరేట్ సంస్థల్లో మీరేదో మేము వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పి మాయ మాటలు చెప్పే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. ఇది సరైనది కాదని చెప్పి ఏఐఎస్ఎఫ్గా మేము ప్రశ్నిస్తున్నాం. మీకు చేతనైతే రాష్ట్రంలో ఒక ప్రభుత్వ సంస్థను తీసుకొచ్చి తద్వారా మీరు వారికి ఉపాధి కల్పించండి. అంతేకాకుండా పక్కన విశాఖ స్టీల్ ప్లాంట్లో కల్పించండి. అదేవిధంగా కడపలో ఇప్పటికి 3 సార్లు భూమి పూజ చేసినటువంటి ఇప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్తి కానటువంటి పరిస్థితి విశాఖ నగరంలో ఉంది. అలాంటి స్టీల్ ప్లాంట్కి నిధులు కేంద్రం నుంచి ఒత్తిడి తీసుకుని వచ్చి మీదేమో మీ యొక్క ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైనటువంటి నాణ్యమైన విద్యా బోధనతో ప్రభుత్వ స్కూళ్ల వైపు నమ్మకం కలిగించాలని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ప్రైవేట్ స్కూల్స్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు తయారు చేయాలి. అన్ని స్కూల్స్ లో ఇంటర్నెట్ తప్పనిసరిగా ఏర్పాటు చేయండి అంటూ సూచించారు. సీఎంతో సహా అందరం మోడల్ పీటీఎం సమావేశాలకు హాజరవుతామన్నారు. బాల్యం నుంచే మహిళలను గౌరవించేలా వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠ్యాంశాల్లో మార్పులు చేయాలంటూ సమీక్షా సమావేశంలో మాట్లాడారు. జస్టిస్ దుర్గాప్రసాదరావుకు హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ నెల 11వ తేదీన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ నేతృత్వంలో న్యాయమూర్తులందరూ మొదటి కోర్టు హాల్లో సమావేశమై వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ మాట్లాడుతూ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దుర్గాప్రసాదరావు 16,000కు పైగా కేసులు పరిష్కరించారన్నారు. On 29th of June 2024, in which a total number of 20,173 pending cases and 5,695 pre-litigation cases were settled. Training of 40 hours in mediation was given to all the judicial officers and to advocates under his able guidance. As chairman of AP High Court Legal Services Committee from 5th of October 23 to 18th of June 24, hundreds of cases pending before the High Court were settled. Apart from the contribution made by him on the judicial side, even on the administrative side, Justice Rao made invaluable contribution which had a profound impact on improving the administration of justice in the state. Justice Rao was also a senior member in the Board of Governors of the AP Judicial Academy, which responsibility too was discharged assiduously by him. Since Justice Rao was passionate about Churchill heaved a sigh of relief and stated, "Thank God, if the courts are working, nothing can go wrong." If courts are working, nothing can go wrong was his feeling. The Churchill meant that in a democratic country, if the courts function in a smoother manner and transact the business and protect the lives and liberties of the victims, despite the magnitude of the destruction, the people's faith in the elected government will be protected and the magnitude of destruction can be restored by way of reconstruction. This was the belief of the Churchill. This is the qualities of patience, wisdom, impartiality and gentleness. Patience to hear and consider arguments, wisdom to discern the truth, impartiality in applying the law fairly, while maintaining serenity throughout the process until delivering the final decision. Justice U. Durga Prasad Rao embodied all four virtues of judicial diligence as described by Socrates throughout his career. His kindness and readiness to provide a patient hearing left an indelible mark on all advocates, both junior and senior alike, who had the privilege of representing and arguing before him. His delivery of justice has always been marked by a strong emphasis on equity and fairness. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను ఆగస్టు 15 నాటికి సిద్ధం చేయాలంటూ అధికారులకు కలెక్టర్ జి సృజన వెల్లడించారు.
పాత బస్తీలోని గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ అలంకార థియేటర్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్లను మున్సిపల్ కమిషనర్ ధ్యాన చంద్రతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం రాత్రి భోజనం 15 రూపాయలకు అందజేస్తామన్నారు. ఈ పరిశీలనలో ఆర్డీఓ భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ రంగస్థల నటుడు ఆచంట వెంకటరత్నం నాయుడు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఈ నెల 12వ తేదీన తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద జరుగుతుందని అవినిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ వెల్లడించారు. గాంధీనగర్లోని ఒక హోటల్లో ఆహ్వాన పత్రిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని, ముఖ్య అతిథులుగా మంత్రులు దుర్గేష్, రవీంద్ర, అనిత, సత్యకుమార్, పార్థసారథి, ఎంపీ కేశినేని శివనాథ్ హాజరవుతారన్నారు. ప్రముఖ రంగస్థల కళాకారుడు వేముల హాజరతయ్య గుప్తా మాట్లాడుతూ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా దాదాపు 20 మంది వస్తున్నారన్నారు. 40 మందికి పైగా రంగస్థల ప్రముఖులు పాల్గొంటారని వెల్లడించారు. స్థానాన్ని సంపాదించుకున్న మహానటుడు శ్రీ ఆచంట వెంకటరత్న నాయుడు గారు వారి కాంస్య విగ్రహాన్ని ఆగస్టు 12వ తేదీ ఉదయం 10:30 గంటలకి పూర్వ ఉపరాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆవిష్కరింపబడటం చాలా ఆనందదాయక విషయం. మహోన్నతమైన చరిత్ర గల తెలుగు నాటక రంగానికి ఒక మహోన్నతమైన తన నటనతో ఒక వైభవాన్ని సంతరించి పెట్టిన మహోన్నత నటుడు ఆచంట వెంకటరత్న నాయుడు గారు. మన కాలంలో జాతీయ అంతర్జాతీయ స్థాయికి తెలుగు నటనని తీసుకెళ్లిన వ్యక్తి ఆచంట వెంకటరత్న నాయుడు గారు. దేశ విదేశాల్లో ఆచంట గారి యొక్క గత స్మృతులను నెంబరు వేసుకుంటూ వారికి గల అనుబంధాన్ని తెలియపరిచిన మండలి బుద్ధప్రసాద్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, ఈ ఆవిష్కరణ కమిటీ ఆచంట కాంస్య విగ్రహ ఆవిష్కరణ కమిటీ ఏర్పడటానికి ముఖ్య కారణం రావి వెంకట్, అంజనీ ఈవెంట్స్ అధినేత. వారే ఈ విగ్రహానికి స్ఫూర్తి ప్రదాత కూడా. వారి తాతగా భావిస్తున్న ఆచంట గారి గురించి 2 మాటలు చెప్పాల్సింది. ఆచంట వెంకటరత్న నాయుడు కాంస్య విగ్రహ ఆవిష్కరణ కమిటీకి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఆగస్టు 12వ తారీఖు ఉదయం 10:30 గంటలకు నవరస నటన సార్వభౌముడైనటువంటి తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చూపించిన పౌరాణిక నాటక రంగాన్ని ఒక స్థానానికి తీసుకెళ్ళినటువంటి ఆచంట వెంకటరత్న నాయుడు గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. ఈ విగ్రహ ఆవిష్కరణకర్తగా ఎం వెంకయ్య నాయుడు గారు, మాజీ ఉపరాష్ట్రపతి గారు, వారి చేతుల మీదుగా జరుగుతుంది. మరియు విజయవాడలో కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని సూపరింటెండెంట్ను ఆమె ఆదేశించారు. అనంతరం యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు నిర్వహించి కరెంటును పునరుద్ధరించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ వెంకటేష్ మాట్లాడుతూ 2వ బ్లాక్లో ఒక పరికరం కాలిపోయి ఏర్పడిన చిన్న సాంకేతిక సమస్య కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందన్నారు. దీనివల్ల రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగలేదంటూ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఎక్కడ ఎరుపు రంగు కనిపించినా జగన్మోహన్ రెడ్డికి రెడ్ బుక్ గుర్తొస్తోందంటూ ధ్వజమెత్తిన మంత్రి నిమ్మల రామానాయుడు. ఎక్సెల్ ప్లాంట్ వద్ద అపార్ట్మెంట్ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చిన ఎమ్మెల్యే బోండా ఉమా.
గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా సీఎం ఆధ్వర్యంలో అవినీతి జరిగితే పశ్చిమ నియోజకవర్గంలో అప్పటి మంత్రి నేతృత్వంలో విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించిన నాగుల్ మీరా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేకనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారంటూ మండిపడ్డ మాజీ మంత్రి దేవినేని ఉమా. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.